మళ్ళీ మొదట్లోకి తీసుకొచ్చారు మనని. ధ్యానము ఉత్తమము అంటే ఏమీ చేయకపోవటం ఉత్తమము అన్నారు. పురాణాలు చెప్పాం, చదివాం, అర్థం చేసుకున్నాం. ఎవరో మహాత్ములు చెప్పగా కూడా విన్నాం, కథలన్నీ మనకు తెలిసిపోయినాయి. జప అజప తపస్సులు కూడా చేసేసుకున్నాం. ఇంకా ఎక్కడో మనస్సు మూలల్లో లోపల లోకాంతర ప్రాణాలు అంటాం, లిబిడో, అదేమీ మూత పడలేదు, తెరుచుకొనే ఉంటున్నది. అప్పుడప్పుడు ఇది కావాలి అది కావాలంటున్నది, కోరుకుంటున్నది. మనకి పురాణ గాథల్లో ఎవరో తపస్సు చేశారని, వాడు 400 ఏళ్ళు తపస్సు చేశాడని, ఆ తపస్సు ఫలించి ఒక రోజున దైవం ప్రత్యక్షమైనాడని, నాయనా నీకేం కావాలి అని అడిగాడని, అడగగానే ఈ తపస్సులో కూర్చున్నటువంటి వాడు 400 ఏళ్ల నాడు ఏ కోరికతో కూర్చున్నాడో ఆ కోరిక తీర్చమని అడిగాడని మనం వింటూ ఉంటాం. 400 ఏళ్ళు ఒక మాట పెట్టుకొని, అదే మనస్సులో పెట్టుకొని, దాన్ని ఎక్కడా చెరిపివేయకుండా, తీరా దైవం ప్రత్యక్షమైతే తాను లోపల ఎంటర్టైన్ చేసినటువంటి ఒక ఆలోచనని, ఒక కోరికని తీర్చమని అడిగితే వాడు తపస్సు చేసినట్లా చెయ్యనట్లా? అంటే 400 ఏళ్ళు తమస్సులో ఉన్నట్లే లెక్క. దాటాలి. ఏమని అడగాలి? పండినవాడైతే, జ్ఞాని అయినట్లయితే తపస్సుని, ఆ ఫలితాన్ని అందుకునే దశలో పరమాత్మ ఏదో ఒక వస్తువుని కోరి తపస్సు చేశాను, ఇక నీవే ప్రత్యక్షమైన తర్వాత నాకు ఆ వస్తువు ఎందుకు అని అనాలి. అన్నాడా? అనలేదే. అన్నట్లెక్కడా లేవు. నీ దర్శనంతో నాకు అన్నీ లభించినాయి అన్నవాడు లేడు. ఓ నువ్వు వచ్చావా, 400 ఏళ్ల నాటి నా తపస్సు ఇప్పుడు ఫలించిందా, అయితే ఆ కోరిక తీర్చు అని అడిగాడు. భగవంతుడిదేముంది, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు, ఇచ్చాడు. ఇక్కడ విచక్షణ ఉపయోగించాలి. మనం ఏం చెయ్యాలి? మనం ఇవన్నీ, ఈ పూజలు, స్తవాలు, స్తోత్రాలు, ఈ గీతికలు, ఈ పాడటాలు, ఆడటాలు, కూడటాలు ఎందుకు చేస్తున్నామంటే మనం ఎవరో మనం తెలుసుకోవటానికి. నేనెవరు అన్నటువంటి ప్రశ్న ఆ చింతనలో ఉదయించినప్పుడు వీటి పరిమితులు మనకు అర్థమవుతాయి. ఎంత పూజ చేయాలి, ఏం చేయాలి? ఇక్కడ ధ్యానం గురించి, ధ్యానమే ఉత్తమం అంటున్నారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. అయితే ధ్యానం అంటే ఇవన్నీ మనం చేసుకుంటూ ఉండటమా? ధ్యానం అంటే ఏమిటి అనేది తదుపరి విచారణ మనం చక్కగా కొనసాగిద్దాం. ఆలంబేన విహీనం వ్యోమాభం పరిపూర్ణం నిశ్శబ్దం గురురూపం తద్బ్రహ్మస్ఫురతాన్మే. భగవాన్ శ్రీరమణుల దివ్య శ్రీచరణారవిందాలకు ప్రణామ సహస్రం సమర్పిస్తూ, భగవాన్ ఉపదేశించిన ఉపదేశ సారంలో 6వ శ్లోకంలో మనం స్తవము అంటే స్తోత్రము, జపము, అజపము ఇవన్నీ దాటి ధ్యానమే ఉత్తమం అని చెప్తున్నారు. ధ్యానంలోకి వెళ్ళండి అని చెప్తున్నారు. ఈవేళ ధ్యానము అనగానే అది ఎన్ని రకాలుగా ఈ ప్రపంచంలో సాగుతున్నదో మనకు తెలుసు. దాని మీద వ్యాఖ్యానం అక్కర్లేదు. నిజానికి 100కి పైగా ధ్యాన ప్రక్రియలు ఉన్నాయి భారతదేశంలో. అన్నీ పోగా ఒక 72 మిగిలినాయి. ఆ లెక్క కాసేపు పక్కన పెట్టినట్లయితే అసలు ధ్యానం అంటే ఏమిటి? ఇది తెలుసుకోకుండా నువ్వు కాళ్ళు కట్టేసుకో, చేతులు కట్టేసుకో, ముక్కు మూసేసుకో, కళ్ళు మూసేసుకో, ఏం చేయకుండా హాయిగా కూర్చో, అన్నీ వచ్చేస్తాయి అంటే అది ధ్యానం కాదు. ధ్యానము బాగా చేశాను అంటుంటారు, అంటే మనసు అక్కడే ఉందన్నమాట. ధ్యాసే ధ్యానం, మళ్ళీ ధ్యాస ఎక్కడో ఉందన్నమాట.
మరి ధ్యానం అంటే ఏమిటి? ఏమీ చేయకపోవటమే ధ్యానం. ఇంకా మనం కాస్త కూర్చొని మనకు కావలసిన వాతావరణాన్ని సృష్టించుకొని ఆ వాతావరణంలో ఒక కృత్రిమమైనటువంటి ఒక వాతావరణాన్ని మనం నిర్మాణం చేసుకొని మనం చాలా ధ్యానులమైనామని, ధ్యానంలో ఉన్నత స్థితికి వెళ్ళామని, అక్కడెవరో మళ్ళీ దర్శనం ఇచ్చారని, చాలా వాళ్ళందరినీ మనం దర్శనం చేసుకున్నామని అనుకునేటువంటి ఈ ధ్యానం, ఇది అసంపూర్ణ ధ్యానం. మరి నిజానికి ధ్యానం అంటే ఏమిటి అనేది మనకు ప్రమాణం కావాలి. శంకర భగవత్పాదులు చెప్తారు, బ్రహ్మైవాస్మీతి సద్వృత్యా నిరాలంబయతా స్థితి ధ్యాన శబ్దేన విఖ్యాత పరమానందదాయిని. బ్రహ్మైవ అస్మి ఇతి, నేను బ్రహ్మమునై ఉన్నాను అని అనుకోవాలి. ఎంత కష్టం! నేను ఫలానా అయి ఉన్నాను, ఇంజనీర్ అయి ఉన్నాను, డాక్టర్ అయి ఉన్నాను, టీచర్ని అయి ఉన్నాను, ఓ ఐటీ ప్రొఫెషనల్ అయి ఉన్నాను అనుకోవటం తేలిక, ఎందుకంటే కనపడుతోంది. కానీ నేను బ్రహ్మమునై ఉన్నాను అనుకోవాలంటే ఎంతో సాధన చేయాలి. ఆ సాధనకి ఆత్మానాత్మ విచారణ చేసుకోవాలి. సర్వం ఖల్విదం బ్రహ్మ గుర్తుపెట్టుకోవాలి. నాలో ఏమి ఉన్నదో ఈ పరాప్రకృతి నిండా అదే ఆత్మ దాగి ఉన్నది అని అనుకోవాలి. నాలో ఉన్న ఆత్మ వేరు, నా ఎదట ఉన్నవాడిలో ఉన్న ఆత్మ వేరని అనుకోవటానికి వీల్లేదు. ఆత్మ ఒక్కటే, దేహాలు వేరు, భావాలు వేరు, సంస్కారాలు వేరు, నేపథ్యాలు వేరు, జన్మాంతరమైనటువంటి సంస్కారగత విషయాలు వేరు. కానీ లోపల ఉన్నటువంటి అనర్ఘచిద్ఘనమైనటువంటి ఆత్మ ఒక్కటే. అది అఖండము, నిత్యము, సత్యము, శాశ్వతము. ఆ స్థాయికి వెళ్ళినటువంటి వాడు బ్రహ్మైవాస్మీతి అని ఎప్పుడైతే అనుకుంటాడో, నిజమే ఈ ప్రపంచమంతా ఆత్మమయమే, అసలు ఆత్మే ఈ ప్రపంచంగా అనాత్మగా మనకు గోచరిస్తున్నది అన్నటువంటి ఒక అద్వైత భావన గరిమ ఏర్పడినప్పుడు సద్వృత్యా సద్వృత్తులు ఏర్పడతాయి. చిత్తవృత్తులు విన్నాం, మనోవృత్తులు విన్నాం. మనోవృత్తులన్నీ కూడా ప్రాథమికమైన, ప్రాపంచికమైన, లౌకిక, భౌతిక వ్యాపారానికి సంబంధించినవి. ఇది మనస్సుకు సంబంధించినవి. దానిలో అన్ని నెగటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. చిత్తానికి వృత్తులు ఉన్నాయి. అంటే జన్మాంతరంగా తెచ్చుకున్నదే చిత్తమని అనుకున్నాం గనక అవి మన యందు ఇంకా పోకుండా గబ్బిలాలు వేలాడుతూ ఉన్నాయి గనక, మనను వీడిపోయేట్లుగా లేవు గనక ఆ చిత్త వృత్తులని నిరోధించే ఒక ప్రయత్నం చేయవయా అని పతంజలి మహర్షి మనకు చెప్పారు. అలా చేయగలిగితే దానికి యోగం అని పేరు పెట్టుకోండి అన్నారు. ఇవాళ యోగము, యోగా అనే రెండు పదాలు చాలా పలచబడిపోయినాయి. కాస్త జాగ్రత్తగా, శ్రద్ధగా, లోతుగా, శాస్త్రపరంగా విచారణ చేయకపోయినట్లయితే మోకాళ్ళ నొప్పులకి యోగా, గుండె నొప్పికి యోగా, బాడీ ఫిట్నెస్కి యోగా, అవన్నీ ఏరోబిక్స్, జిమ్నాస్టిక్స్. అది కాదు ఇక్కడ యోగా అంటే. యోగము అంటే కూడి ఉండటం, ఎవరితో కూడి ఉండటం, నీతో నీవు కూడి ఉండటం. ఇది తప్ప మనం అందరితో కూడి ఉంటున్నాం. మనతో మనం కూడి ఉండటానికి మనకు ఆ ఒడుపు తెలియటంలే. అందువల్లనే బ్రహ్మైవాస్మీతి అక్కడికి రమ్మన్నారు. నేను కనిపిస్తున్న ఈ దేహం మాత్రమే కాదు, నా డిగ్రీలు, నా చదువులు, నా కీర్తి, నా సంపద, ఇవన్నీ నేను ఇక్కడికి వచ్చి సంపాదించుకున్నాను. నిజానికి అవేవి నేను కాను. ఏ దేహము నేనని మీ అందరికీ చెప్తున్నానో ఆ దేహం కూడా నిజానికి నేను కాదు. ఎందుకంటే ఓ రోజున అది రాలిపోయేదే. మరి నేనెవరు అన్నటువంటి ప్రశ్న చింతనలో నాకు పొటమరించినప్పుడు, కలిగినప్పుడు, అక్కడి నుంచి నేను తీసుకొని వెళుతున్నప్పుడు ఈ ఆత్మకి మరొక పేరు సత్. సత్ అంటే సత్యము అయినది, సతతము ఉండేది సత్. సతతము అంటే అన్ని వేళల అవస్థాత్రయాతీతంగా
కాలత్రయాతీతంగా ఇప్పుడు ఉండి మరుక్షణం లేకుండా కాక అన్ని వేళలా ఏదైతే ఉన్నదో అటువంటి ఆ సత్ నేనై ఉన్నాను అంటే మరి దానికి కూడా వృత్తులున్నాయా? మనస్సు యొక్క వృత్తులన్నీ కూడా మనం కొంతవరకు సాధనా మార్గంలో పూజల వలన, దానాల వలన, ధర్మాల వలన, మంచి సత్కర్మల వలన వాటిని నెమ్మదించవచ్చు, నిగ్రహించవచ్చు, తగ్గించుకోవచ్చు. చిత్తవృత్తులన్నీ కూడా నిరోధించగలిగితే అది యోగత్వాన్ని అనుగ్రహిస్తున్నది. యోగ చిత్తవృత్తి నిరోధక కదా. అదే యోగం అంటే. చిత్తవృత్తులు నశింపజేయాలి. జన్మాంతరమైన సంస్కారాలు మనలో గూడుగట్టుకొని ఉన్నాయి. ఈవేళ ఇట్లా ఉండాలని నేను అనుకోకపోయినా నన్ను ఏవో ఇవన్నీ చేయిస్తున్నాయి అంటున్నామే, అవి ఏవి అంటే చిత్తానికి సంబంధించినవి. వాటిని నిరోధించి నీవు యోగత్వాన్ని పొందాలి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడు ఒక వైక్లభ్యానికి, విషాదానికి లోనై నా తల్లిదండ్రులను, మేనమావలను, నా బంధువులను, అన్నదమ్ములను, హిత సన్నిహితులను నేను చంపలేను, నాకు ఈ రాజ్యం వద్దు, నా కీర్తి వద్దు, అసలు విజయం వద్దు, నాకు యుద్ధమే చేయను నేను అన్నటువంటి అర్జునుడికి గీతోపదేశం చేశాడు. అదంతా మనకు తెలుసు. కానీ చేయగా చేయగా అంటే చెప్పగా చెప్పగా అర్జునుడు ఓ చోట అడిగాడు, అవును నువ్వు ఆదిత్యుడికి చెప్పావు, మనువుకి చెప్పావు అని చెప్తున్నావే, నువ్వు మా కృష్ణుడైన బావవి కదా, నువ్వు మాకు బావ కదా, నువ్వు ఎలా చెప్పావు అని అంటే, నిన్ను నేను ఎరుగుదును, నన్ను నీవు ఎరుగవు, నిన్ను అనేక జన్మలుగా నేను చూస్తున్నానన్నాడు కృష్ణుడు. సరే, ఇవన్నీ అవుతున్నాయి. నిన్నో మొన్నో మనం అనుకున్నాం, అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నీ యోగము క్షేమము నేను చూస్తానని కృష్ణుడు ఎప్పుడైతే అన్నాడో, అర్జునుడు అన్నాడు, యోగము క్షేమము చూడటానికి నువ్వుంటే ఇక నాకు భయమేముంది, కరిష్యే వచనం తవ, ఇప్పుడు చెప్పు, నువ్వేం మాట్లాడితే, నువ్వేం చేయమంటే అది చేస్తా అన్నాడు. కృష్ణుడికి కావలసింది అదే. ఆ మాట అనిపించుకున్న మరుక్షణమే యుద్ధం చేయనా, నువ్వు చెప్పింది చేయనా, నన్ను ఏం చేయమంటావు అని అర్జునుడు అడిగితే అప్పుడు ఏం చెప్పాలి? యుద్ధం చేయనాలి, భగవద్గీత అయిపోవాలి. కానీ ఆగలే. యోగీర్భవతు అర్జున, నువ్వు యోగివికా అన్నాడు. అదేమిటి, యోగినైతే యుద్ధం ఎలా చేస్తానన్నాడు. కృష్ణుడు అన్నాడు, యోగి అంటే పరమాత్మతో కూడినవాడు అని. ఆత్మతో, నీ ఆత్మతో నీవు కూడి ఉండు, నాతో కూడి ఉండు, ఇక నీ పని ప్రారంభించు అన్నాడు. అది దాని అర్థం. ఎప్పుడైతే జీవప్రజ్ఞ దైవప్రజ్ఞతో కలుస్తుందో, యోగించి ఉంటుందో, కలసి ఉంటుందో విజయం తథ్యం. కారణం, మనం చేయలేని పనిని కూడా భగవంతుడు మన చేత చేయిస్తాడు, అంతే. ఇదే సత్యం. అది సద్వృత్యా. ఈ రెండు ఏర్పడ్డ తర్వాత నిరాలంబయతా స్థితి, ఆలంబయతా స్థితి, ఇండిపెండెన్స్ కాదు, ఏ స్టేట్ ఆఫ్ నాన్ డిపెండెన్స్ అన్నాను దాన్ని. అంటే దేని మీద ఆధారపడేటువంటి పరిస్థితి ఉండదు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణా